హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిన టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఈ పీపీటీలో నియర్లీ 20 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్లో 4 చాయిసెస్ ఉంటాయి. ఏది కరెక్ట్ ఆన్సర్, మిగతావి ఎందుకు రాంగ్ అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ choose the grammatically correct sentence from the following. First question. So grammatically ఏది కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ when you saw the movie. సో when you saw the movie అనేది అంటే when తర్వాత మనకి ఎలాంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాలేదు కాబట్టి do, did, does, have ఇలాంటి ఏది ఇంట్రాగేటివ్ హెల్పింగ్ వర్బ్ రాలేదు కాబట్టి ఇది సెంటెన్స్ రాంగ్ గ్రామటికల్లీ. నెక్స్ట్ వన్ when do you saw the movie. సో when తర్వాత do వచ్చింది ఇంట్రాగేటివ్, సో ఇది స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వర్బ్, సో దిస్ ఇస్ కరెక్ట్. అండ్ దెన్ సబ్జెక్ట్ ఓకే. సా అనేది ఏమవుతుంది, ఇక్కడ V2 వచ్చింది. V2 అనేది రాంగ్ అవుతుంది. do తో ఎప్పుడైనా V1 రావాలి, సో V2 వస్తే అది రాంగ్. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. when did you see the movie, థర్డ్ వన్. when did హెల్పింగ్ వర్బ్ కరెక్ట్ ఉంది, ఆ తర్వాత సబ్జెక్ట్ దెన్ V1. సో యాజ్ పర్ ద స్ట్రక్చర్ డిడ్ తో మనకి ఏం రావాలి, V1 అనేది రావాలి. డిడ్ ఎప్పుడు వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి, సో వర్బ్ అనేది V1 ఉండాలి. సో సింపుల్ పాస్ట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ సింపుల్ ఎందుకు రాంగ్ అంటే డిడ్ తర్వాత మళ్ళీ ఇక్కడ V2 ఇచ్చారు. V2 ఇస్తే అది రాంగ్ అవుతుంది. డిడ్ తర్వాత ఎప్పుడైనా V1 బేస్ ఫామ్ ఉండాలి. సో నెక్స్ట్ shall go to the second question. Right. What is the second question? Choose the grammatically correct sentence in simple past. So simple past లో ఏది కరెక్ట్ సెంటెన్స్ చూద్దాం. సో didn't you see him. సో ఇక్కడ మనకి did తర్వాత ఏమొచ్చింది, V1 వచ్చింది. సో didn't you see him. సో ఇది ఇంట్రాగేటివ్ అనేది ఇది కరెక్టా కాదా అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మిగతా కూడా చెక్ చేసి ఆ తర్వాత ఇదే కాదో కన్ఫర్మ్ చేద్దాం. he didn't seen him. సెకండ్ వన్ ఏంటి, he didn't seen. did తర్వాత V3 ఇచ్చాడు. V3 అంటే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ he had seen him. he had seen him. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్. మనకు అడిగింది ఏంటి ఇక్కడ, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అడిగాడు. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అంటే ఇది ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రాంగ్. she does not see you. does not see you. does అనేది ఏమవుతుంది, సింపుల్ ప్రెసెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. మనకు కావాల్సింది ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. didn't you see him అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే అది సింపుల్ పాస్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్ గా ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే గాడ్ ని బిలీవ్ చేయడు. ఇది కరెక్టా కాదా అనేది నెక్స్ట్ సెకండ్ మిగతా చూసి ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. నరేష్ డస్ నాట్ బిలీవ్డ్ ఇన్ గాడ్. బిలీవ్డ్ ఇన్ గాడ్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే బిలీవ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా గుర్తుంచుకోండి, బిలీవ్ అనే వర్డ్ అనేది ఇది స్టేటివ్ వర్బ్. సో దీనికి ఇంగ్ ఫార్మ్ గానీ V2 గానీ అనేది ఉండదు. ఇక్కడ చూడండి బిలీవింగ్ అని ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. అండ్ నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్. సో ఇది డస్ నాట్ బిలీవ్ అనేది కరెక్ట్ ఇచ్చాడు, బట్ ఇక్కడ రాంగ్ ఏది ఇచ్చాడు అంటే గాడ్ కంటే ముందు ఆర్టికల్ ఇచ్చాడు. ద గాడ్ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే గాడ్ కంటే ముందు మనం ఆర్టికల్ అనేది వాడకూడదు, ద అనే ఆర్టికల్. సో ఎప్పుడు వాడవచ్చు అంటే ఎగ్జాంపుల్ ద గాడ్ ఆఫ్ రెయిన్ అన్నాం అనుకోండి, అప్పుడు ఆర్టికల్ అనేది కరెక్ట్ అవుతుంది. అది ద గాడ్ ఆఫ్ ఎయిర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆర్టికల్ అనేది రైట్ అవుతుంది. బట్ ఓన్లీ గాడ్ మెన్షన్ చేసినప్పుడు గాడ్ కి ముందు ఆర్టికల్ అనేది రాయకూడదు, ద అనే ఆర్టికల్ అనేది రాయకూడదు. అలాంటప్పుడు అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ అంటే నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ is the right answer. Now let us go to the fourth question. You don't know much about my aunt.
ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్. సో ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, మనకు కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. సో యూ డోంట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రెసెంట్ లో ఉంది. అండ్ డూ తర్వాత ఏమి ఇచ్చాడు, నాట్ ఇచ్చాడు. నాట్ అంటే ఏంటి, నెగటివ్. సెంటెన్స్ ఎలా ఉంది, నెగటివ్ లో ఉంది. నెగటివ్ లో ఉన్నప్పుడు ట్యాగ్ ఎలా రావాలి, పాజిటివ్ లో రావాలి. సెంటెన్స్ అనేది నెగటివ్ లో ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్ లో రావాలి. సో చూద్దాం ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్. డోంట్ అంటే ఆల్రెడీ ఇక్కడ నెగటివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నెగటివ్ లో ఉంది. సో ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డజంట్, మళ్ళీ ఇక్కడ నెగటివ్ ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇజంట్, మళ్ళీ ఇది నాట్ వచ్చింది, ఇక్కడ రాంగ్ ఆన్సర్. డూ యూ, సో డోంట్ అనేది నెగటివ్, డూ యూ అనేది పాజిటివ్ కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now we shall go to the next question. Choose the grammatically correct sentence. Grammatical ga ఏది కరెక్ట్ ఉందో చూద్దాం. Neela has eaten the mango yesterday. So Neela has eaten. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, టైం ఇచ్చారు. Adverb of time. ఎప్పుడు yesterday. Yesterday ఇచ్చినప్పుడు has ఇచ్చాడు. has ఏమవుతుంది, present perfect. సో present perfect అనేది past కి సూట్ అవుతుందా అంటే కాదు. సో నెక్స్ట్ వన్, Neela ate the mango yesterday. Yes. Neela is subject. Ate ఏమవుతుంది, V2. The mango yesterday. So this is a perfect answer. So why not others అంటే ఇవి కూడా చూద్దాం. ఎందుకు రాంగ్ అంటే Neela has been eating the mango. మళ్ళీ has been. Yesterday అంటే past. బట్ ఇక్కడ has been ఇచ్చాడు కాబట్టి ఇది present continuous అవుతుంది. So this is wrong. Present perfect continuous అవుతుంది. So Neela had eaten అంటే ఇది కూడా కరెక్టే. బట్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్ట్, సింపుల్ పాస్ట్ ఇచ్చారు కాబట్టి, టైం మెన్షన్ చేశారు కాబట్టి, టైం మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా సింపుల్ పాస్ట్ లోనే రాయడానికి ట్రై చేయాలి. అది లేనప్పుడు దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో షల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఎస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. సూపర్లేటివ్ డిగ్రీ అన్నాడు. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఫస్ట్ పాజిటివ్, దెన్ కంపారిటివ్, దెన్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ లో ఏమవుతుంది, ఇట్ ఈస్ సో ఇట్స్ హైయెస్ట్ అన్నట్టు, హైయెస్ట్ ఎండ్ లో ఉన్నదాన్ని సూపర్లేటివ్ అంటాం. ఇట్ ఈస్ గ్రేటర్ అంటే ఏమవుతుంది, ఇది కంపారిటివ్ అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి, సూపర్లేటివ్. సో దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఎస్, ఇట్ ఈస్ ద, ఇక్కడ గ్రేటెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. సో మిగతా రెండు కూడా చూద్దాం. అందులో కూడా ఇంకా దీనికంటే ఏదైనా బెస్ట్ ఆన్సర్ ఉందా లేదా రాంగ్ ఆన్సర్, అవి ఎందుకు రాంగ్ ఆన్సర్స్ చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ బ్యాటిల్ అన్నాడు అంటే ఇది ఓన్లీ పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఇస్ సో గ్రేట్ అంటే ఇది మళ్ళీ ఇక్కడ పాజిటివ్ లో ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సెకండ్ వన్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ my life. So this is the correct answer. Now we shall go to the seventh question. Choose the grammatically correct sentence from the following. So ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ నైదర్ తో యూజ్ చేశారు. చూడండి ఇక్కడ నైదర్ తో వచ్చినప్పుడు మనకు నైదర్ ఐదర్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నైదర్ వచ్చినప్పుడు నైదర్ నార్, ఐదర్ ఆర్. సో ఇవేంటి అంటే మనకి ఆప్షన్స్ యూజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆప్షన్స్ లో మనం ఏదైనా ఒకటి వాడాలి అనుకున్నప్పుడు దాన్ని ఐదర్ ఆర్ తీసుకోవాలి. సో రెండు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు నైదర్ నార్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు రెండు మామిడి పళ్ళు ఉన్నాయనుకుందాం. ఆ రెండు మామిడి పళ్ళలో ఏదో ఒకటి తీసుకున్నప్పుడు ఆ రెండింటిని చూపించి ఐదర్ ఆర్ అనొచ్చు. ఐదర్ దిస్ ఆర్ దట్ యూ కెన్ టేక్ అంటే అందులో ఏదో ఒకటి మనం తీసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ అన్నట్టు రెండిట్లో ఏదైనా ఒకదాన్ని. బట్ నైదర్ దిస్ నాట్ దట్ యూ షుడ్ టేక్ అంటే అది అవసరం లేదు ఇది అవసరం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి, నైదర్ నార్ అని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఉన్న మన కండిషన్ ఏంటి అంటే నైదర్ నార్ ఆర్ ఐదర్ ఆర్ వచ్చినప్పుడు వర్బ్ ఏదైతే ఉంటుందో వర్బ్ ని మనం సింగులర్ లో యూజ్ చేయాలి. వర్బ్ అనేది ఎలా ఉండాలి, సింగులర్ లోనే ఉండాలి. చూద్దాం. నైదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఆర్ మైన్. సో నైదర్ తో స్టార్ట్ అయింది ఇక్కడ, బట్ వర్బ్ ఎలా ఉంది, ప్లూరల్ లో ఉంది. ప్లూరల్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ అనేది రాంగ్.
సో neither of these two pens were mine. Were అంటే కూడా మళ్ళీ plural. So this is also wrong. Next one, neither of two pens is mine. Yes, ఇది సింగులర్ ఇచ్చారు. సో దీన్ని మనం కరెక్ట్ గా కన్సిడర్ చేయొచ్చు. సో లాస్ట్ కూడా చూద్దాం ఏముందో ఏమి ఇచ్చాడు. neither of these two pens were మళ్ళీ సేమ్ ఇలాగ ఇచ్చాడు కాబట్టి this is wrong answer. What is the correct answer here? Third one is the correct answer. So now we shall go to the next question. Choose the grammatically correct sentence. మళ్ళీ grammatically ఏ కరెక్ట్ ఉందో ఇచ్చాడు. Students usually admitting mistakes. Students ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ ఇది. Usually adverb. Admitting ఏంటి ఇక్కడ V4 అవుతుంది కంటిన్యూస్. బట్ ఇక్కడ కంటిన్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి ఏదైనా హెల్పింగ్ వర్క్ ఉండాలి. రైట్, ఐ ఆమ్ అడ్మిటింగ్ అన్నాను, లేదంటే స్టూడెంట్స్ ఆర్ అడ్మిటింగ్ అన్నది. సో అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది లేదు కాబట్టి, సో కంటిన్యూస్ ఫార్మ్ కి హెల్పింగ్ వర్క్ లేదు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. స్టూడెంట్స్ అడ్మిట్స్ మిస్టేక్స్. ఎస్, సబ్జెక్ట్ V1. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఏంటి ప్లూరల్. ఎస్ ఇచ్చారు, స్టూడెంట్స్ అంటే ప్లూరల్. సో ప్లూరల్ కి అడ్మిట్స్ అని ఇచ్చాడు. అడ్మిట్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇది హెల్పింగ్ వర్బ్ వర్బ్ అనేది సింగులర్ గా ఉంది. రైట్, సో దిస్ ఇస్ రాంగ్. రైట్, సో అడ్మిట్స్ అనేది మనం దీనికి సింగులర్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్. ఎస్, అడ్మిట్ అంటే ఇది ప్లూరల్ కి యూజ్ చేయాల్సిన వర్బ్ కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్. ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి రాంగ్. ఇక్కడ ఎస్ రాలేదు కాబట్టి ఇది దిస్ ఇస్ రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ వన్. స్టూడెంట్స్ యూజువల్లీ ఆర్ అడ్మిట్ అనేది రాంగ్. సో ఇది ఆర్ ఇక్కడ వస్తే కరెక్ట్ అవుతుంది. రైట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ అంటే థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్ ప్లూరల్, యూజువల్లీ అడ్వర్బ్. అడ్మిట్ అంటే దీనికి సూటబుల్ వర్బ్, ప్లూరల్ యూజ్ చేయాల్సిన వర్బ్ కాబట్టి. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నౌ వి షల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. 9th క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో గ్రామటికల్ గా మళ్ళీ ఏది కరెక్ట్ ఉందో అడుగుతున్నాడు. లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కంజంక్షన్స్ ను వాడి సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ అన్నారు. ఇక్కడ మనకి నాట్ ఓన్లీ రావాలి కాబట్టి ఫస్ట్ దిస్ ఇస్ రాంగ్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ, ఇది కరెక్ట్, నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్ అన్నారు. నాట్ పాపులర్ అంటే ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ నెగటివ్ ఇచ్చారు. యాక్చువల్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇది పాజిటివ్ మెన్షన్ చేయాలి. అతడు నాట్ ఓన్లీ రిచ్, అతడు ధనికుడే కాదు, బట్ ఆల్సో పాపులర్ రావాలి. బట్ ఆల్సో పాపులర్ అంటే చాలా ఫేమస్, అతను కీర్తి గడించాడు అన్నట్టు. బట్ ఇక్కడ నాట్ పాపులర్ అన్నాడు కాబట్టి అతను కీర్తి గడించలేడు, నెగటివ్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. నాట్ ఓన్లీ రిచ్, ధనికుడే కాదు, ఇంకా బట్ ఆల్సో పాపులర్, చాలా కీర్తి కలిగిన వాడు. అండ్ లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ అండ్ పాపులర్. దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ మనకి బట్ ఆల్సో రాలేదు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, 10th one. Choose the grammatically correct sentence. మళ్ళీ the stranger entered into the room. Stranger entered into the room. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎంటర్ వచ్చినప్పుడు మనకి ప్రిపోజిషన్ అనేది అవసరం లేదు. రైట్, సో నెక్స్ట్ వన్, ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ఇన్, మళ్ళీ ప్రిపోజిషన్, సో నాట్ రిక్వైర్డ్. ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ద రూమ్. ఎస్, ఇక్కడ మనకి ప్రిపోజిషన్ రాలేదు కాబట్టి దిస్ ఇస్ రైట్ ఆన్సర్. స్ట్రేంజర్ ఎంటర్డ్ ద రూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, ఎంటర్ వచ్చినప్పుడు నో ప్రిపోజిషన్. రైట్, ప్రిపోజిషన్ అనేది అవసరం లేదు. ఎంటర్ తర్వాత ప్రిపోజిషన్ ఇస్తే అది రాంగ్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 2 ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రైట్, ఇందులో మళ్ళీ గ్రామటికల్ గా కరెక్ట్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద లెసన్. నాట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? మళ్ళీ అండర్స్టాండ్ కి గుర్తు పెట్టుకోండి, అండర్స్టాండ్ అనేది కూడా స్టేటివ్, మన ఏమంటారు స్టేటివ్ వర్బ్ అంటారు. దీనికి ఎలాంటి రైట్ ఇంగ్ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, అండర్స్టాండింగ్ అనేది రాంగ్ అవుతుంది. రైట్,
అండ్ కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. ఎస్, ఇక్కడ మనకి అండర్స్టాండ్ అంటే V1 లోనే యూజ్ చేశారు కాబట్టి సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కూడా చూద్దాం మిగతావి. మళ్ళీ ఇక్కడ అండర్స్టాండింగ్ ఇచ్చాడు, సో దీన్ని మనం అలా వాడరాదు. కిషోర్ ఈజ్ నాట్ అండర్స్టాండ్, నాట్ తర్వాత మళ్ళీ ఇదేంటి కంటిన్యూస్ ఉంది, బట్ ఇక్కడ V1 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే కిషోర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. అండర్స్టాండ్ ని V1 లోనే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మళ్ళీ ఇక్కడ గ్రామటికల్ కరెక్ట్ అడుగుతున్నాడు. అరుణ ఈజ్ మోర్ ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇదేంటిది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇచ్చాడు. అరుణ ఈజ్ మోర్ ప్రెటియస్ట్, ఇక్కడ మోర్ ఇచ్చాడు మళ్ళీ ప్రెటియస్ట్ ఇచ్చాడు. సో ఇవి రెండు అనేవి సూటబుల్ కాదు. ఇది కంపారిటివ్, ఇది సూపర్లేటివ్. సో దిస్ ఇస్ రాంగ్. రెండు ఒక సెంటెన్స్ లో రావు. నెక్స్ట్ వన్, అరుణ ఈజ్ మోర్ ప్రెటియర్. మోర్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రెటియర్ అవసరం లేదు. మోర్ ప్రెట్టి గర్ల్ అంటే నో ప్రాబ్లం, కొద్ది కన్సిడర్ చేస్తుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్ వన్, అరుణ ఈజ్ ద ప్రెటియస్ట్ గర్ల్. ఎస్, దా వచ్చింది మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ. గర్ల్ ఇన్ ద క్లాస్, ఎస్, సూపర్లేటివ్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం అందరితో కంపేర్ చేశారు ఇక్కడ. రైట్, సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అరుణ ఈజ్ ద ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. 4th వన్ కూడా చూద్దాం. అరుణ ఈజ్ ప్రెటియర్ యాజ్ మోర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇది కూడా సెంటెన్స్ అనేది రాంగ్. రైట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే 3rd వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2 years. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2 years అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డ్యూరేషన్ ఇచ్చినప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే పాయింట్ ఆఫ్ టైం. రైట్, సిన్స్ 2023 అంటే అది కరెక్ట్ అవుతుంది, సిన్స్ 2023. బట్ ఇక్కడ 2 years అన్నప్పుడు ఏమవుతుంది, ఫర్ రావాలి, డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది. ఇది సిన్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. సో రెండు అంటే దానికి మ్యాచ్ కాదు. నెక్స్ట్ వన్, he is taking a cup of milk daily. This is also wrong. He is taking cup of milk daily. Daily అంటే ఏంటిది, it's a daily, it's a action, రెగ్యులర్ యాక్షన్. రెగ్యులర్ యాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ ప్రెజెంట్ లో మనం మెన్షన్ చేయాలి హ్యాబిచువల్ యాక్షన్ ని. సింపుల్ ప్రెజెంట్ వచ్చినప్పుడు ఇక్కడ V1 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ V1. He takes a cup of milk daily అన్నా ఓకే, లేదంటే he drinks a cup of milk daily అన్నా కరెక్ట్ అవుతుంది. బట్ ఇది టేకింగ్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ రాంగ్. రైట్, దిస్ స్మెల్ ఈస్ బిలాంగింగ్ టు మై ఫాదర్. ఇది కూడా రాంగ్. బిలాంగింగ్ అనకూడదు. ఇక్కడ ఏమనాలి, బిలాంగ్స్ అంటే అది కరెక్ట్ అవుతుంది. మనకి ఇంతకు ముందు కదా బిలీవ్ అనే వర్డ్ కానీ, రైట్, అండర్స్టాండ్ అనే వర్డ్ కానీ, సో ఈ బిలాంగ్ అనే వర్డ్ కానీ, సో ఇక్కడ మనకేంటి బిలాంగ్స్ అనేది వాడాలి. బిలాంగింగ్ అని అనకూడదు. ఇందులో సెంటెన్స్ రాంగ్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ అంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ టెన్నిస్ రాకెట్. ఇది ఏంటి అంటే మనం మన యొక్క విష్ ని ఎక్స్ప్రెస్ చేయడం. మన విష్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఐ విష్ ఐ హ్యాడ్ అని చెప్పేసి మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, choose the grammatically correct sentence from the following. So what is the correct question here, correct answer here? Suresh and me went for a walk. Suresh and I went for a walk. Suresh and myself went for a walk. I and Suresh went for a walk. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా కూడా పర్సన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని 3 persons ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఎవరు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఐ మరియు వి, ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు, మనం ఎవరితో అయితే మాట్లాడతామో వారు సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరు, యు అండ్ యువర్. రైట్, థర్డ్ పర్సన్ ఎవరు అవుతారు అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతామో వారు గురించి. హీ, షీ, ఇట్, దే, వీళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. రైట్, ఇందులో మనకి ఈ పర్సన్స్ ని మనం స్పెషల్ గా మెన్షన్ చేసినప్పుడు సెంటెన్స్ లో ఒక ఆర్డర్ అనేది ఉంది. ఫస్ట్ ఎవరిని మెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ ని మెన్షన్ చేయాలి. నౌన్ గా మెన్షన్ చేస్తాం సబ్జెక్ట్ లో. సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్. ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సురేష్ అనేది ఎవరు, థర్డ్ పర్సన్. నేమ్ వచ్చినప్పుడు నౌన్ గాని నేమ్ గాని హీ, షీ, ఇట్, దే గాని వచ్చినప్పుడు ఏమవుతుంది, అది థర్డ్ పర్సన్ అవుతారు. సో థర్డ్ పర్సన్ ఫస్ట్ వచ్చాడు, ఆ తర్వాత మీ వచ్చింది. మీ అనేది కూడా రాంగ్.
రైట్. థర్డ్ పర్సన్ ని మెన్షన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఐ ని మెన్షన్ చేయాలి. మీకి బదులుగా మనం ఐ అనాలి. అదే ఆబ్జెక్ట్ లో అయితే మనం మీ అని వాడవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి సురేష్ అండ్ ఐ అనాలి, అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ మిగతా రెండు చూద్దాం. సురేష్ అండ్ మై సెల్ఫ్ మళ్ళీ రాంగ్, ఎందుకంటే మనం ఐ వాడాలి ఇక్కడ. ఐ అండ్ సురేష్ ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఫస్ట్ మనం సెకండ్ పర్సన్, ఆ తర్వాత థర్డ్ పర్సన్, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్. ఇందులో సెకండ్ పర్సన్ లేడు కాబట్టి థర్డ్ పర్సన్ దెన్ ఫస్ట్ పర్సన్, ఈ ఆర్డర్ ని ఫాలో కావాలి. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 15. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్ హర్రర్ ఫిల్మ్స్. చూడండి, బోత్ తర్వాత మళ్ళీ హరి. హరి ఎవరు? థర్డ్ పర్సన్, రైట్. అండ్ ఐ ఎవరు? ఫస్ట్ పర్సన్. ఇది కరెక్ట్. థర్డ్ పర్సన్ ఫస్ట్ సెకండ్ పర్సన్ లేడు కాబట్టి మనం థర్డ్ పర్సన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఫస్ట్ పర్సన్. సో ఈ ఆర్డర్ అనేది కరెక్ట్. బట్ ఇక్కడ ఐ డోంట్ లైక్ హర్రర్ ఫిల్మ్స్, సో ఇది కరెక్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ యాజ్ పర్ టెన్స్ స్ట్రక్చర్ చూసినట్టయితే సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి సో ఈ సెంటెన్స్ కూడా రాంగ్. నో ఎర్రర్స్ ఇన్ దిస్ సెంటెన్స్. మరి మిగతా ఎందుకు రాంగ్ ఇప్పుడు చూద్దాం. బోత్ ఐ అండ్ హరి డోంట్ లైక్ హర్రర్ ఫిల్మ్స్. సో బోత్ ఐ అండ్ హరి, ఐ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఫస్ట్ రాకూడదు, లాస్ట్ కి మెన్షన్ చేయాలి. థర్డ్ వన్ బోత్ హరి అండ్ ఐ డోంట్ లైక్డ్ అనేది రాంగ్. డోంట్ తర్వాత ఏం రావాలి? ఓన్లీ V1 మాత్రమే రావాలి. ఇక్కడ వచ్చినట్టుగా V1, ఇక్కడ V2 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. సో బోత్ ఐ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మళ్ళీ సురేష్ అండ్ మీ, సారీ ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది కాబట్టి సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సురేష్ అండ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్. సో మళ్ళీ రిపీట్ అయింది. సో we shall go to the next slide now. Yes, Cuttack is the biggest town in Orissa. ఇక్కడ మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు. ఏమంటాడు? చూస్ ద నెగటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో ఈ కటక్ ఈస్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. మన ఇక్కడ గుర్తుంచుకోండి, కటక్ ఏంటి? ఒక సిటీ. కటక్ ఏంటి? ఇక్కడ ఒక సిటీ నేమ్. ఒరిస్సా అనేది ఏంటిది? ఒక స్టేట్, రైట్? ఈ స్టేట్ లోని సిటీ రైట్ కటక్. సో దీన్ని మనం మీనింగ్ అనేది చేంజ్ కాకుండా నెగటివ్ లో రాయాలి. చూడండి, నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా సో బిగ్ యాజ్ కటక్. ఎస్, నో అదర్ టౌన్ అంటే వేరే ఏ టౌన్ కూడా ఒరిస్సాలో కటక్ అంటే పెద్దది కాదు. సో బిగ్ యాజ్ కటక్, రైట్? ఈ ఆన్సర్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఏమిచ్చాడు? కటక్ ఈస్ ద బిగ్గెస్ట్ టౌన్. ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సో సూపర్లేటివ్ నుంచి మనకి ఏమిచ్చాడు? ఇందులో మీనింగ్ అనేది చేంజ్ కాకుండా సెంటెన్స్ చేంజ్ చేయమన్నాడు. నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఇస్ సో బిగ్ యాజ్ కటక్. ఇది మీనింగ్ చేంజ్ కాకుండా మళ్ళీ చెప్పాడు. ఏమని ఇచ్చాడు? వేరే ఏ టౌన్ కూడా ఒరిస్సాలో కటక్ అంతా పెద్దగా లేదు. సో దిస్ ఇస్ కరెక్ట్. మరి మిగతా ఎందుకు రాంగ్ చూద్దాం. ఒరిస్సా ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ కటక్. ఏమిచ్చాడు? ఒరిస్సా ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ కటక్. ఇది రాంగ్. ఒరిస్సా అనేది ఏమంటున్నాడు? ఒరిస్సా అనేది కటక్ అంతా పెద్దది కాదు అంటున్నాడు. మనకి ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఒరిస్సాని కటక్ తో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాట్ బిగ్ యాజ్ కటక్ అంటే మన కటక్ అనేది ఒరిస్సా అనే స్టేట్ లో ఉంది కాబట్టి అది పెద్దదని చెప్పాలి. సో ఇది రాంగ్. కటక్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఒరిస్సా. మళ్ళీ ఇది కూడా రాంగ్, ఎందుకంటే కటక్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఒరిస్సా అంటున్నాడు. మనం మళ్ళీ ఈ సిటీని స్టేట్ తో కంపేర్ చేశాడు. ఒరిస్సా అండ్ కటక్ ఆర్ వెరీ బిగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇవి రెండు కూడా బిగ్ అని చెప్తున్నాడు. మనకి అది కూడా రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ వన్ ఈస్ ద correct answer here. Next one. He draws a salary of 2,500 rupees. So choose the correct question tag of this sentence. ఇందులో ఏమంటున్నాడు? ఇందులో క్వశ్చన్ ట్యాగ్ ని యూజ్ చేయమంటున్నాడు. ఫైండ్ అవుట్ చేయమంటాడు. హీ ఏంటి? సబ్జెక్ట్. డ్రాస్ ఏమవుతుంది? V1 ప్లస్ ఎస్ ఇచ్చాడు. V1 ప్లస్ ఎస్. ఇదేమవుతుంది? సింపుల్ ప్రెసెంట్. ఈ సింపుల్ ప్రెసెంట్ ని మనం క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి? ఎడా ఇది పాజిటివ్ లో ఉంది. సెంటెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ట్యాగ్ అనేది ఎలా రావాలి అంటే నెగటివ్ లో రావాలి. క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ లో రావాలి. సో ఇప్పుడు చూద్దాం. హీ డ్రాస్ ఏ సాలరీ. సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి isn't it అంటున్నాడు. isn't it అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సింపుల్ ప్రెసెంట్ లో మనకి ఈజ్ అనేది రాదు. డస్ ఆర్ డూ ఇవి రెండు వస్తాయి. అదే
ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ కి ఏమొస్తుంది, డస్ వస్తుంది. థర్డ్ పర్సన్ కి ఏమొస్తుంది, డస్ వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ డజంట్ హీ, ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా డస్ హీ ఉంది కదా, మరి ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగటివ్ లో రావాలి. ఇక్కడ నెగటివ్ అనేది లేదు, ఇది పాజిటివ్ లో ఉంది. పాజిటివ్ లో ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, దే విల్ నెవర్ బిలీవ్ అస్. సో చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. అగైన్ మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, దే అంటే థర్డ్ పర్సన్, దే విల్ సింపుల్ ఫ్యూచర్, నెవర్ అనేది ఏంటి అంటే ఇది నెగటివ్. నెవర్ అనేది నెగటివ్ ఫామ్, ఆ నెగటివ్ వర్డ్. సో నెగటివ్ వర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. చూద్దాం సింపుల్, దే విల్ నెవర్ బిలీవ్ us, విల్ దే, రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఒకవేళ మనం విల్ వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాట్ అనేది రాదు. రైట్, ఒకవేళ ఇక్కడ నెవర్ అనేది రాకపోతే అప్పుడు ఏమవుతుంది, వోంట్ దే వస్తుంది. ఇక్కడ నెవర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. రైట్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లాస్ట్ క్వశ్చన్, కమ్ అవుట్ నౌ కజిన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. రైట్, సో ఇక్కడ కూడా మళ్ళీ సెంటెన్స్ ఏం సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు. కమ్ అవుట్ నౌ, ఇది కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే పాజిటివ్ లో ఉంది. స్టేట్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్ లో ఉంది. ట్యాగ్ ఎలా రావాలి అంటే నెగటివ్ లో రావాలి. రైట్, సో చూద్దాం. కమ్ అవుట్ నౌ అంటే చూడండి, ఇప్పుడు కమ్ అవుట్ నౌ అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన. అది కమ్ అవుట్ నౌ అంటే ఇంకా రాలేదు అతను. సో రావాలి అన్నప్పుడు ఏమవుతుంది, అది ఫ్యూచర్ అవుతుంది. సో ఫ్యూచర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి విల్ గానీ వోంట్ గానీ అవుతుంది. ఇది పాజిటివ్ లో ఉంది కాబట్టి వోంట్ యూ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ అనేది కంప్లీట్ కాలే. కమ్ అవుట్ నౌ, నేను అతన్ని పిలిచాను బయట కజిన్ ని, అతను ఇంకా రాలేదు అంటే అడుగుతున్నాను, వస్తావా రావా. రైట్, వోంట్ యూ రావా. సో వోంట్ యూ అని వస్తుంది ఇక్కడ, ఎందుకంటే నాట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నాట్ వస్తుంది. సో these all about previous TET questions, English questions. Right, we will continue in the next video the remaining questions. Thank you for watching all this video.